ప్రధాని మోదీతోటే వికసిత భారత్ సాధ్యమవుతుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ అన్నారు. సామాన్యుడు పేదలకు న్యాయం జరిగేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి అధికంగా నిధులు వస్తున్నాయని జయప్రకాష్ చెప్పారు. ఈ బడ్జెట్ ని ఇవాళ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ బడ్జెట్ ప్రారంభిస్తున్నప్పుడే నిర్మలా సీతారామన్ గారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గురజాడ అప్పారావు గారికి సంబంధించిన ఒక వ్యాఖ్యానం కవితని వారు మాట్లాడటం మొదలు పెట్టారు. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి, అదేవిధంగా ముఖ్యంగా నష్టపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి కూడా ఏ రకమైనటువంటి ఫలాలు అందించాలి, భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అంత్యోదయ అని ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి కూడా అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ దేశం యొక్క సమ ఫలాలు అందాలి.